హలో ఫ్రెండ్స్, నాటుకోడి పులుసు అంటే ఎంతమందికి ఇష్టం? సో మనం ముందుగా ఆయిల్లో ఆవాలు, జీలకర్ర చిటపటలాడే వరకు వేయించుకొని సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మగ్గనివ్వాలి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యారినేటెడ్ చికెన్ కూడా వేసుకోవాలి. మ్యారినేషన్ కోసం ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడాము. నెక్స్ట్ మనము కుక్కర్ పెట్టకముందు 10 మినిట్స్ కుక్కర్లోనే మగ్గనివ్వాలి. దాని తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము 2 kgsకి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి. సో పులుసు ఎంత కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనము 4 విజిల్స్ వచ్చే వరకు చూసి ముక్క ఉడికిందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ మనం పేస్ట్ వేసుకోవాలి, మసాలా పేస్ట్. దానికోసం ఎండు కొబ్బరి, ఇలాచి, యాలకులు, వెల్లుల్లి, ధనియాల పౌడర్, జీలకర్ర, మిరియాలు, కొత్తిమీర యాడ్ చేసాము. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను, ప్లీజ్ చూడండి. నెక్స్ట్ మనం టమాటో, చింతపండు పులుసు అండ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కుక్కర్ విజిల్స్ పెట్టాలి. సో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు చూడాలి. నెక్స్ట్ మన గుమగుమలు ఆడే నాటుకోడి చికెన్ రెడీ ఫ్రెండ్స్. ఈ జొన్న రొట్టెలో, అన్నంలో చాలా బాగుంటుంది. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.